నమస్తే అందరికీ జై శ్రీ గణేశ జై భవాని. మనం ప్రస్తుతానికి అయితే కొరుట్ల వినీష్ కలర్స్లో అవుతున్నాం. ఇక్కడైతే ఒక 2 మోడల్ అయితే మనకు బొమ్మ తీసుకొచ్చారు. అద్భుతంగా ఉన్న అమ్మవారి విగ్రహాలు అయితే. సో అవైతే మీకైతే చూపెడతా. సో ఇది అన్నమాట విగ్రహం అయితే. ఫస్ట్ విగ్రహం ఇది. దాదాపు మనకు ఒక 7 నుంచి 8 ఫీట్ వరకు అయితే హైట్ ఉంటుంది అనమాట. అమ్మవారి విగ్రహం అయితే అద్భుతంగా ఉన్నది. ఒక రియల్ అమ్మవారు అయితే వచ్చి కూర్చుంటే ఎట్లుంటుందో ఆ టైప్ ఉందన్నమాట. చూడొచ్చు మీరు. అట్లా ఇక్కడ మనకు అమ్మవారికి కూడా రియల్ మన ఇదంతా సారీ కూడా సెట్ చేశారు. అట్లాగే హెయిర్స్ కూడా సెట్ చేశారు అనమాట. సో సింపుల్గా ఉంది, మంచిగా నీట్గా, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అది కూడా లేకుండా మంచిగా సిట్టింగ్ పొజిషన్ అన్నమాట. అట్లాగే చూడొచ్చు మీరు అమ్మవారు అయితే మొత్తం ఫేస్లో కళ అయితే హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. మనకు కమ్మలు అట్లాగే మనకు ముక్కు పొడుగు కూడా రియల్ పెట్టారు అనమాట. చూడొచ్చు మంచి చిన్న స్మైల్ తోటి అమ్మవారు అయితే హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. మొత్తం 8 చేతులు అన్నమాట. రియల్ గాజులు అట్లాగే మనకు హెయిర్స్ కానీ ఇదంతా ఆభరణాలు కూడా. కాళ్ళకి కూడా చూడొచ్చు మీరు చిన్నగా పార అని. సో చాలా బాగుంది విగ్రహం అయితే, అమ్మవారి విగ్రహం అయితే. ఇక్కడ ఈసారి అయితే స్పెషల్గా మనకు ముంబై నుంచి అయితే మనకు వినీష్ కలర్స్ వాళ్ళు అయితే తెప్పించారు అన్నమాట. సో నాకైతే ఈ విగ్రహం చాలా బాగా నచ్చింది. మంచి నీట్ ఫినిషింగ్ అన్నమాట. సో అట్లా ఇక్కడ ఇంకో అమ్మవారి విగ్రహం కూడా చూద్దాం మనం అయితే. సో ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ అమ్మవారి విగ్రహం కూడా మనకు సిట్టింగ్ పొజిషన్ అనమాట. స్టాండర్డ్ పొజిషన్ ఇది. మన సింహం పైన కూర్చొని ఉంటుంది అమ్మవారు అయితే. దాదాపు ఒక 7-7.5 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది అన్నమాట. చూడొచ్చు మీరు. అట్లాగే మనకు కిరీటం పైన బ్యాక్గ్రౌండ్లో అయితే మనకు ఇట్లా ఫైర్ ఇట్లా మనకు అగ్ని టైప్ వచ్చింది అనమాట. సో ఈ అమ్మవారి కూడా మనకు రియల్ హెయిర్స్ అట్లాగే ముక్కు పొడుగా ఇట్లా మన ఆభరణాలు కొన్ని సెట్ చేశారు. చాలా బాగుంది, సింపుల్గా ఉంది. అమ్మవారి విగ్రహం అయితే హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. సో నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ ఈ సంవత్సరం అయితే మనకు 2 రకాల మోడల్ అయితే వినీష్ కలర్స్లో అయితే మనకు అమ్మవారి విగ్రహాలు అయితే తయారు చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉన్నాయి. 2 విగ్రహాలు కూడా హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి. సో చూడొచ్చు కిరీటం కూడా మంచిగా నీట్ వచ్చింది. పైన చిన్నగా శేషనా కూడా వచ్చింది. బ్యాక్ డ్రాప్ లో మనకు ఇదంతా కూడా మనకు అగ్ని టైప్ వచ్చింది అనమాట. 8 చేతులతోటి అమ్మవారు అయితే హైలైట్ అంటే హైలైట్. సింపుల్ గా మంచిగా నీట్గా ఉందన్నమాట. ఈ 2 విగ్రహాలు కూడా నాకైతే చాలా నచ్చినాయి. ఈ 2 కూడా మనకు ముంబై నుంచి తీసుకొచ్చిన విగ్రహాలు ఇవి. సో ఇక్కడ ప్రస్తుతానికి అయితే మనకు వినీష్ కలర్స్ లో కొరుట్లో అయితే ఈసారి అయితే ఈ 2 విగ్రహాలు అయితే హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై శ్రీ గణేశ జై భవాని.